పూరీ జగన్నాథ్కి లాస్ట్ హిట్ ఈ స్మార్ట్ శంకర్. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తూ చేసిన లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన నష్టాలు డబుల్ స్మార్ట్ రిలీజ్పై కూడా ఎఫెక్ట్ చూపించింది. డబుల్ స్మార్ట్ రిలీజ్ వరకు లైగర్ బాధితులతో చర్చలు జరిపాడు పూరీ. ఫైనల్గా మంచి అంచనాలతో ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ థియేటర్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ శంకర్ మాసివ్ హిట్ అవ్వడంతో అదే వైబుతో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇది పూరీ మార్క్ సినిమా కదా అనే కామెంట్స్ వినిపించాయి. కలెక్షన్స్ కూడా అనుకున్నంత రేంజ్లో రావటం లేదు. ఫస్ట్ డే 12.5 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిన డబుల్ స్మార్ట్కి రోజురోజుకి వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. మొత్తంగా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా 38 కోట్లు వస్తే గానా టార్గెట్ రీచ్ అవ్వదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి 4వ రోజుతో పోలిస్తే 5వ రోజున 34.38% కలెక్షన్స్ పడిపోయాయని అంటున్నారు. మొత్తంగా 5 రోజుల్లో 11 కోట్లకు పైగా షేర్, 18 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇలా అయితే డబుల్ స్మార్ట్ గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పూరీకి ఇది డబుల్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పూరీకే కాదు, హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంతేనని చెప్పొచ్చు. స్మార్ట్ శంకర్ తర్వాత రామ్కు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇప్పుడు మరోసారి రామ్కు బాక్సాఫీస్ దగ్గర నిరాశ తప్పదనే చెప్పాలి. మరి లాంగ్ రన్లో డబుల్ స్మార్ట్ ఎంత రాబడుతుందో చూడాలి.